వీధుల్లో తిరిగే కుక్కల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో సామాన్యుల జీవితం ఆందోళనంగా మారుతుంది. చాలాసార్లు నిశ్శబ్దంగా కనిపించే కుక్కలే ఒక్కసారిగా దాడి చేసి ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై జరిగే కుక్క కాటు సంఘటనలు తల్లిదండ్రులని కలవరపెడుతున్నాయి. చాలా మంది దీనిని చిన్న గాయంగా తీసుకొని నిర్లక్ష్యం చేయడం మరింత ప్రమాదకరంగా మారుతుంది. వైద్య నిపుణుల ప్రకారం కుక్క కాటు కేవలం గాయం మాత్రమే కాదు, రేబీస్ అనే ప్రాణాంతక వ్యాధికి ప్రధాన కారణం. వీధి కుక్కలే కాదు, సరైన శిక్షణ లేకుండా పెంచుతున్న పెంపుడు కుక్కలు కూడా కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగా మారుతున్నాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడు, నొప్పితో బాధపడుతున్నప్పుడు లేదా తమ పిల్లల్ని ఆహారాన్ని కాపాడుకునే సందర్భాలలో కుక్కలు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రేబీస్ సోకిన కుక్కలు విచక్షణ కోల్పోయి పిచ్చివాటిలా ప్రవర్తిస్తూ ఎదురుగా ఎవరున్నా కరిచేందుకు ప్రయత్నిస్తాయి. కుక్క కరిచిన వెంటనే చాలా మంది నేరుగా ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆసుపత్రికి వెళ్లే ముందు కొన్ని కీలక జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుక్క కరిచిన భాగాన్ని వెంటనే పారుతున్న నీటిలో ఉంచి సబ్బుతో కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు కడగాలి. ఇలా చేయడం వల్ల కుక్క లాలాజలంలో ఉన్న వైరస్ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. గాయం నుంచి రక్తస్రావం జరుగుతుంటే శుభ్రమైన గుడ్డతో మృదువుగా ఒత్తాలి. అందుబాటులో ఉంటే యాంటీబయాటిక్ క్రీమ్ రాయడం మంచిది. దుమ్ము, ధూళి గాయంలోకి వెళ్లకుండా శుభ్రమైన వస్త్రంతో కట్టుకట్టాలి. అయితే కుక్క కాటు తర్వాత ఇంట్లోనే సొంత వైద్యం చేసుకొని ఉండిపోవడం అత్యంత ప్రమాదకరం. తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. డాక్టర్లు టైటానస్ ఇంజెక్షన్తో పాటు అవసరమైతే రేబీస్ టీకాలు సూచిస్తారు. కుక్కకు టీకాలు వేశారో లేదో తెలియని పరిస్థితులలో రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి. గాయం లోతుగా ఉంటే కుట్లు అవసరమా కాదా అన్నది వైద్యుడే నిర్ణయిస్తాడు. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రేబీస్ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. గాయం వద్ద తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపు కనిపించడం, జ్వరం రావడం, తలనొప్పి, గందరగోళం వంటి లక్షణాలు మొదలవుతాయి. ముఖ్యంగా నీటిని చూసినప్పుడు భయపడడం రేబీస్ ప్రధాన లక్ష్యంగా వైద్యులు చెప్తున్నారు. ఒక్కసారి ఈ వ్యాధి లక్షణాలు బయటపడితే చికిత్స ఉండదు, నివారణ ఒక్కటే మార్గం. అందుకే కుక్క కాటు విషయాన్ని ఎప్పటికీ తేలికగా తీసుకోకూడదు. వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండడం, పిల్లలను ఒంటరిగా వదలకపోవడం, పెంపుడు కుక్కలకు సమయానికి టీకాలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్న జాగ్రత్త ఒక ప్రాణాన్ని కాపాడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.